అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ప్రభు చెప్పిన ప్రకారము మనలను ప్రేమించిన వారినే ప్రేమించినడలా మనకేమీ మెప్పు కలుగును? పాపులను కూడా తమ్ము ప్రేమించి వారిని ప్రేమిస్తారు కదా. మేలు చేసిన వారికి మేలు, కీడు చేసిన వారికి కీడు చేసినడలా అందులో గొప్పతనము ఏమున్నది? మనమైతే దేవుని బిడ్డలుగా ఉండాలి అనంటే మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయ బద్ధులమై ఉన్నాం. మన ప్రభువు కూడా తను చంపువారిని క్షమించమని ప్రార్థన చేశారు కదా. ఇలా మేలైన దానిని చేపట్టాలి అనంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగిన ఎడల దేవుని ఆజ్ఞలన్నిటినీ గైకొనున్నట్లే. ప్రభువా, కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా ప్రేమ కలిగి అందరికీ మేలు చేయనట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. నీ బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అలాగున తండ్రి, మేము జీవించడానికి గాను ఎవరైనా మాకు కీడు చేస్తే తిరిగి కీడు చేయకుండా కీడు చేసిన వారికి మేలు చేయడానికి మా హృదయాల్ని స్థిరపరచుకున్నట్లుగా సహాయం దయచేయండి. మమ్మల్ని ప్రేమించిన వారిని మాత్రమే కాదు, మమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించినట్లు మీ కృప మాకు అనుగ్రహించండి. మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని చేపట్టినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించి ఈ సహోదర ప్రేమలో మేము ఎదుగునట్లుగా కృప చూపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.